హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ఐఐటి కాన్పూర్ని చూపించబోతున్నానండి. అక్కడ మా అమ్మాయి చదువుతుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది బ్యాటరీ వెహికల్ మీద మేము తిరిగామండి మా నాన్నగారు వాళ్ళకి చూపించడానికి. ఇదిగోండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కాన్పూర్ అండి. ఇది దాటగానే కూడా వెంటనే ఒక మనకి రైల్వే ట్రాక్ వస్తుంది. అది దాటిన తర్వాత ఎంట్రన్స్ అనమాట అండి. లోపలికి వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. 1100 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉందండి. ఇక్కడ చూడండి, నెమళ్ళు కూడా ఉన్నాయి. నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక అడవిలో దీన్ని నిర్మించారా అన్నట్టుగా ఉంటుందండి. చాలా విశాలంగా ఉంటాయి అన్నీ కూడా. దీని మీద మేము ఇక్కడ బ్యాటరీ వెహికల్ అది తిరగాలంటే తిరగలేమండి. అందుకే పిల్లలైతే సైకిల్స్ వాడతారనమాట. వాళ్ళ నానమ్మకి తాతయ్య గారిని తీసుకెళ్ళాను కదండి, అప్పుడు ఇలా బ్యాటరీ వెహికల్ మీద అన్నీ చూపించడం అయితే జరిగిందండి. ఇవి ప్రొఫెసర్స్ బిల్డింగ్స్ అండి. ఇవి అక్కడ వాళ్ళకి ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ఆ ప్రొఫెసర్స్కి సంబంధించిన బిల్డింగ్స్ అండి. అక్కడ వర్కర్స్కి కూడా ఉంటాయండి, క్వార్టర్స్ అవి కూడా ఉంటాయి. చాలా పెద్దది కదండి, దాన్ని మొత్తం మెయింటైన్ చేయాలంటే తప్పదు. అంగండి వాళ్ళ నాన్నమ్మ, అలాగే మా నాన్నగారు నేను కూడా ఇలా కూర్చున్నామండి. అక్కడ బ్యాటరీ వెహికల్సే వాడతారు. ఎందుకంటే అక్కడ మోటార్ బైక్స్ ఎక్కువ అలౌ చేయరండి. ఓన్లీ ప్రొఫెసర్స్కే బైక్స్ అలాగే కార్స్ అలౌ చేస్తారు. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. ప్లే గ్రౌండ్స్ అవి కూడా చూడండి ఎలా ఉందో. ఈ ఆటలైనా ఆడుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా విశాలంగా ఉంటుందండి. ఆడిటోరియము అవన్నీ కూడా చాలా బాగుంటాయండి. యాక్టివిటీ సెంటర్ ఉంటుంది అక్కడ. మనకి టెన్నిస్, జిమ్ అన్ని రకాలు కూడా అందులో ఉంటాయి. ఎటు చూసినా కూడా మొత్తం మీద నేచర్ అయితే అద్భుతంగా ఉంటుందండి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వీళ్ళకి ఏమైనా కావాలంటే షాప్స్ ఉంటాయండి ఇక్కడ కొనుక్కోవడానికి. అలాగే హోటల్స్, కాఫీ సెంటర్స్ ఇవన్నీ. ఇది కాఫీ సెంటర్ అండి. అలాగే కొన్ని నీడ్స్ ఏమన్నా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. అన్ని రకాలు కూడా అవైలబిలిటీ ఉంటుందండి పిల్లలకి. అంటే నాకు అది చూసినప్పుడు అనిపించిందండి, నిజంగా ఐఐటి అంటే నాకు చదువుకునేటప్పుడు ఎంసెట్ వాల్యూయే సరిగ్గా తెలియదండి. మేము ఏంటంటే ఏదో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామా లేదో, ఇప్పుడు 95% వచ్చినా కూడా దానికి వాల్యూ లేకుండా పోయింది. మా రోజుల్లోనండి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలా గొప్ప అలా ఫీల్ అయ్యేవారనమాట. మాకేంటంటే ఎంసెట్ గురించి వాటి గురించి కూడా నాలెడ్జ్ లేదండి నిజానికి. ఐఐటి అంటే అసలు అదంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇదంతా చూసినప్పుడండి బాధ అనిపించింది. ఎలా అంటే ఇలాంటి కాలేజీలో నేను ఎందుకు చదువుకోలేదు అనిపించిందండి. అంటే ఇందులో చదువుకోవడానికి ఈజీ కాదనుకోండి, కానీ అసలు ఇలాంటివంటూ ఉంటే మనకి ఇలాంటివి చూపిస్తే ఇలా ఉంటుందంటే అసలు ఆ కాలేజీలో చదువుకోవాలనే కుతూహలంతో అయినా చదువుకుంటామేమో, చాలా కష్టపడతామేమో అనిపించిందండి. అంటే పిల్లలకి మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు కదండి. బయటికి మనం వేసవకాలం అది బయటికి తీసుకెళ్తూ ఉంటారు కదా, కొన్ని టూర్స్కి తీసుకెళ్తారు కదండి. కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా పిల్లలకి చూపించాలండి. అంటే వాళ్ళకి అది చూసినప్పుడు వీళ్ళ క్లాస్ రూమ్ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అసలు సినిమా థియేటర్లా ఉంటుంది. ఎప్పుడో కట్టిన క్లాస్ రూమ్స్ అండి అవి. అయినా కూడా 50 years బ్యాక్ అయినా కూడా అవి చాలా అద్భుతంగా ఉంటాయండి. స్టెప్స్ కింద ఉంటుంది. అది నేను తీయడం అయితే అవ్వలేదంటే, ఇది వరకు తీసాను కానీ అది మీకు పెట్టలేదు. అప్పుడు వీడియోస్ డిలీట్ అయిపోయినాయండి. మా అమ్మాయిని తీయమని చెప్తాను, ఈసారి చూపిస్తానండి మీకు. యాక్టివిటీ సెంటర్ అండి. ఆడిటోరియము ఓపెన్ థియేటర్ కింద కూడా ఉంటుందండి. ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది. అక్కడ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వాలీబాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. చాలా విశాలంగా, అసలు గ్రంథాలయం మనకి లైబ్రరీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది కూడా మేము చూసామండి ఇదివరకు. అంటే నాన్నగారు వాళ్ళు దిగి అన్నీ తిరగాలంటే చాలా కష్టం అండి. ఈ విధంగా బ్యాటరీ వెహికల్ మీద చూపించింది. తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుందండి. అక్కడ కొబ్బరి బొండం అది నాన్నగారు వాళ్ళు తాగిన తర్వాత వచ్చేసాము మళ్ళీ. తర్వాత ఈసారి వీలైతే ఇంకా విపులంగా నాన్నగారు వాళ్ళతో వెళ్ళాను కాబట్టి ప్రతిదీ దిగి చూపించలేకపోయాను. కానీ ఈసారి ఎప్పుడైనా వెళ్తే విపులంగా అన్నీ చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ చూపించాలండి. చూపిస్తే వాళ్ళు ఎంత కష్టపడైనా అది సాధించుకోవాలని అనుకుంటారని నా అభిప్రాయం. సరేనండి, ఉంటానండి.